నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కొడాలి నానిని మొన్న అరెస్ట్ చేయలేదు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, అక్కడ ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పినా, కొడాలి నాని మాత్రం బయటకు వచ్చి ర్యాలీ చేశాడు. అతను బయటకి ర్యాలీ తీసుకొస్తున్నప్పుడు పక్కన ఎస్ఐ సత్యనారాయణ నోటీసులు ఇచ్చిన విజువల్స్ అవన్నీ ఒకసారి వేయండి. సో సత్యనారాయణ అన్న ఎస్ఐ గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇతను క్లియర్గా అక్కడ కొడాలి నానికి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళాడు. నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సెల్యూట్ చేస్తున్నాడు. మీరు విజువల్స్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నవ్వుతా, సార్ ఏదో నోటీస్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అన్న రీతిలో బిహేవ్ చేశాడు. దీని గురించి ఇతను చేసిన ఈ నవ్వులేంటి, దాని తర్వాత సీరియస్నెస్ లేకపోవడం ఏంటి, అసలు ఇంత నీచంగా ప్రవర్తించిన కొడాలి నానికి ఇతను సెల్యూట్ చేయడం ఏంటని మేము ఫస్ట్ హైలైట్ చేసాం. ఆ తర్వాత ఎవరు చేయలేదు. దానిపైన ఈరోజు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయం ఆయన్ని విఆర్కి పంపిస్తూ. మనం చేసిన వీడియో ఒకసారి ఇక్కడ మనం ఈ విజువల్స్ చూస్తుంటే అక్కడ వెళ్ళిన ఇన్స్పెక్టర్ గారు నవ్వుతున్నారు, సెల్యూట్ కొడుతున్నారు. ఎందుకు? ఒక మాజీ ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్కి సెల్యూట్ అవసరమా? వాళ్ళు చేస్తుంది ఈరోజు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకపోయినా దానికోసం ర్యాలీ పిలుపు. సో కొడాలి నానిని ఆ రోజు అతను వ్యవహరించిన శైలి నచ్చక, ఎట్ ద సేమ్ టైం అతను ఓవర్ యాక్షన్, ఎస్ఐ సత్యనారాయణ ర్యాలీకి వెళ్తుంటే ఏదో భద్రతా సిబ్బందిలాగా తీసుకెళ్తూ అతను వాళ్ళ శిబిరాల దగ్గరికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేసి తొంగునేదాకా ఎక్కడ అరెస్ట్ చేయకుండా, నోటీసులు ఇచ్చినా కూడా దానికి విలువ అనేది లేకుండా ప్రవర్తించినందుకు ఆయన విఆర్కి పంపిస్తూ ఈరోజు ఎస్పీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. బేసికల్లీ ఆ రోజు మెగా డిఎస్సి పైన ప్రతి ఒక్కళ్ళు ఫేక్ ర్యాలీస్ క్రియేట్ చేశారు. ఈరోజు బయలైపోయినాయి పేపర్ అన్నిట్లో కూడా. పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చేసి ఆ గుంపులో కలిపి మాకింతమంది సపోర్ట్ ఉందన్నారు. దాంట్లో డిఎస్సి క్యాండిడేట్స్ ఎవరూ లేరు. వీళ్ళే లిటరల్లీ పెయిడ్ డ్రామా నడుపుతుంటే రాష్ట్రంలో అన్రెస్ట్ వస్తుందని ప్రతి నియోజకవర్గంలో ఎస్పెషల్లీ గుడివాడలో ఈ కొడాలి నానికి ర్యాలీ కంటే ముందే నోటీసులు ఇచ్చారు. అయినా బేఖాతరు చేస్తూ శుభ్రంగా వెళ్ళిపోయాడు. వీళ్ళు మాత్రం అరెస్ట్ చేయలేదు. అది కాకుండా సెల్యూట్ చేయడం ఏంటి, నవ్వటం ఏంటి? కొడాలి నాని చూసి సెల్యూట్ చేస్తారా? ఏమంత పీక్ కట్టాడని చెప్పి క్యాండిడేట్. సో పోలీసులు ఇంత మెత్తగా ఉండటం ఈరోజు మనం హైలైట్ చేసిన విషయం పెద్ద సంచలనంగా మారింది. అతన్ని ఇమ్మీడియట్గా బీఆర్కి పంపించేశారు. ఇలా చూస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఎస్ఐ సీరియస్ యాక్షన్ తీసుకునే ఎస్ఐనే పెడతారు. కొంచెం సీరియస్ ఎస్ఐ వస్తే కనుక ఈ మెగా డిఎస్సీలు అవనండి ఏ వేషాలు వేసినా కూడా కొడాలి నానిని బొక్కలో కూర్చోబెట్టడం నిమిషం పనిగా మారుతుంది. ఇప్పటిదాకా చాలా లిబరల్ సిస్టమ్, అంటే కొడాలి నానిని చూసి మర్యాద ఇచ్చే ఎస్ఐల వరకే చూసాము. ఇక నుంచి కొడాలి నాని తాట తీసే ఎస్ఐ రాబోతున్నాడని ఎదురు చూడాలి. మేబీ దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అ గుడ్ డే. మనం చూసుకుంటే కనుక కొడాలి నాని పైన కేసులు కూడా స్పీడప్ అవుతున్నాయి అన్న వార్తలు ఇవాళ మొదలైనవి. ఒకవేళ స్పీడప్ అయ్యి ఇక్కడ ఎస్ఐ విఆర్కి పంపించి కొత్త ఎస్ఐ వస్తున్నారు అండ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది ఈ విషయం పైన అని ఆలోచిస్తే ఇట్స్ అ గుడ్ మూవ్ సైన్. మనం చూసుకుంటే ఇతని పైన బుట్టెడు కేసులు ఉన్నాయి. అరెస్ట్ అవుతాడేమో కొడాలి నాని. వి ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.